కీర్తనలు 119వ అధ్యాయం 145వ వచనం నుంచి 152వ వచనం వరకు. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమిమ్ము. నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకొనున్నట్లు నన్ను రక్షింపము. తెల్లవారక మునుపే మొరపెట్టి తిని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునుపై తెరుచుకుందును. నీ కృపను బట్టి నా మొర ఆలకించుము. యెహోవా, నీ వాక్య విధులను బట్టి నన్ను బ్రతికింపుము. దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుచున్నారు. యెహోవా, నీవు సమీపముగా ఉన్నావు, నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి, నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివి. నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకుని ఉన్నాను. 145వ వచనం నుంచి 152వ వచనం వరకు 119వ కీర్తనలోని ఇది 19వ భాగం. ఈ 19వ భాగం ఖఫ్ అనేటువంటి అక్షర ఆధారంగా చెప్పబడినటువంటిది. దీనిలో ఉన్నటువంటి ఈ 8 వచనాలలో అధికంగా వాడబడినటువంటి మాట 145వ వచనంలో మొరపెట్టుచున్నాను, 146వ వచనంలో మొరపెట్టుచున్నాను, 147వ వచనంలో మొరపెట్టి తిని, 149వ వచనంలో నా మొర ఆలకింపు. సో ఈ విధంగా ఇది ప్రార్థనా అంశంగా ఈ కీర్తనకారుడు ఈ 8 వచనాలలో రాసినాడు. అయితే అలా రాయటానికి అతనికి కలిగినటువంటి సందర్భాన్ని గురించి కూడా చెప్తున్నాడు. అతను 150వ వచనంలో చూసినప్పుడు, దుష్కార్యములు చేయువారును నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారును నా యొద్దకు సమీపించుతున్నారు. వారు అతనికి సమీపించి అతనికి కలగజేయబోయేటువంటి నష్టాన్ని గురించి, లేక అతనికి హాని కలిగించబోయేటువంటి విషయాన్ని గురించి, జరగబోయేటువంటిదిగా సందర్భంలో అతడు మొరపెడుతున్నట్లుగా చెప్తున్నాడు. ఈ ప్రార్థించడం అనేటువంటిది మామూలుగా మనకు కలిగినటువంటి అవసరతలను దేవుడు అనుగ్రహించమని చేయటం అనేటువంటిది వేరు. మనకు కలిగినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులలో విమోచించమని మనం ప్రార్థించడం అనేటువంటిది అదొక ఎత్తు. ఇక్కడ వారు సమీపంగా ఉన్నారని చెబుతున్నప్పుడు, అంటే అక్కడ అపాయము, హాని సమీపంగా ఉన్నదని వారి ద్వారా పొంచి ఉన్నదని తెలుసుకున్న వాడై దేవునికి అతడు మొరపెట్టుతున్నటువంటి విషయంలో ఆ మొరకు అతడు ఏమని కోరుతున్నాడంటే, 145వ వచనంలో నీ కట్టడలను గైకొనున్నట్టు నాకు ఉత్తరమేమో. ఈ మొరపెట్టడంలో వారు సమీపంగా ఉన్నప్పటికీ, అతడికి హాని సంభవించేటప్పటికీ, ఆ పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ పరిస్థితిలో దేవుని వాక్యం ఏమి చెబుతున్నది, దానిని ఏ విధంగా నేను గైకొనాలి అనేటువంటి దానికి నువ్వు సమాధానం ఇవ్వమని మొదటిసారి మొరపెడుతున్నాడు. ఈ మొదటి మొర 145వ వచనాల ప్రకారంగా. తర్వాత చూసినట్లయితే 146వ వచనంలో అతను కలిగినటువంటి ఒక ఇబ్బంది, అపాయకరమైన, హానికరమైన పరిస్థితిలో ఈ కట్టడలను గైకొనుట అంటే దేవుడి యొక్క వాక్యం ఏమి సెలవిస్తున్నదో దానిని హృదయపూర్వకంగా, తర్వాత అంతరంగంలోనూ అతడు మొరపెట్టినప్పుడు నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమేమో. చాలాసార్లు దేవుని వాక్య మనకున్నటువంటి పరిస్థితిలో దేవుని వాక్యం ఏం చెప్పుతున్నటువంటిది మనం ప్రతి ఒక్కళ్ళం కూడా కనుక్కొని చూడసి ఆలోచించి ఆ ప్రకారంగా నడవాలనే ఆలోచన విశ్వాసులలో చాలామందికి ఉండవచ్చు. కొంతమంది ముందుగానే వారు నిర్ణయం తీసుకొని వారి నిర్ణయాలు దేవుడు చేయాలని కోరుకునేటువంటి విధంగా కూడా ప్రార్థిస్తుంటారు. అది మంచిది కాదు. కానీ ప్రతి పరిస్థితిలోనూ దేవుడు మనకి ఏమి నేర్పుతున్నాడు, మనం ఏ విధంగా ముందుకు సాగాలి, దేవుని వాక్యం ఏమి సెలవిస్తున్నది అనేటువంటి వెతికేటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. వాళ్ళకు సంబంధించినటువంటి విధంగా ఈ వాక్యం మాట్లాడుతున్నది. సో అతను ఏం చెప్తున్నాడంటే, నేను మొరపెట్టినప్పుడు నాకు కలిగిన పరిస్థితిలో నీ వాక్యము నేను గైకొనున్నట్లుగా నాకు నేర్పము, ఉత్తరమేమో. ఈ గైకొనటం అనేటువంటిది మనిషిలో ఉన్నటువంటి, మనం చాలాసార్లు దేవుడు తన యొక్క చిత్తాన్ని తన వాక్యంలో మనకు తెలియపరిచినప్పుడు చాలా విషయాలు స్పష్టంగా, అది తేటగా వాక్యంలో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. వాటిలో మనం దేవుని చిత్తం కనుక్కోవాలా లేదా అనేటువంటిది అవసరం లేదు, అది మారదు. ఆయన వాక్యం ఎల్లప్పుడూ కూడా స్థిరంగా నిలిచి ఉండేది. దాని ప్రకారంగా నడుచుకునే అలవాటు కలిగిన వాళ్ళకి, అభ్యాసం కలిగిన వాళ్ళకి
దేవుడు వాళ్ళ జీవితాలలో ఏది చేయాలని కోరుతున్నాడో వాళ్ళకి కలిగినటువంటి క్లిష్ట పరిస్థితులు, సంకట పరిస్థితులు, కొత్త పరిస్థితులు వచ్చినప్పుడు ఆత్మ ద్వారా తన వాక్యంలో ఉన్నటువంటి వెలుగును వారి మీద ప్రకాశింపజేసి తెలియపరుస్తుంటాడు. అలా తెలియపరిచినప్పుడు ఈ వాక్యాన్ని గైకొనటానికి చాలామంది ప్రార్థించటము తెలుసుకుంటారు. తర్వాత వాక్యాన్ని తెలుసుకొని దేవుని యొక్క ఏర్పాటు ఇలా ఉంటుందనేది కూడా తెలుసుకుంటారు. కానీ వాళ్ళ అంతరంగంలో, వాళ్ళ మనస్సాక్షిలో దీని విషయమైనటువంటి స్థిరమైనటువంటి ప్రభువుని ఏ విధంగా అయినా సరే నడవాలనేటువంటి మనసు ఉండకపోవటం చేత హృదయంలో ఒప్పించబడినప్పటికీ అంతరంగంలో ఆ ఒప్పుదల అదే రకమైన ఒప్పుదల ఉండకపోయినట్లయితే మనము ఆ వాక్యాలను గైకొనలేం. అందుచేత మరలా తర్వాత చెప్తున్నాడు 146లో, నేను నీకు మొరపెట్టుచున్నాను, నీ శాసనముల చొప్పున నేను నడుచుకున్నట్లు నన్ను రక్షింపుము. ఈ అంతరంగంలో ఎప్పుడైతే మనిషి ఒప్పించబడతాడో, దేవుని వాక్య ప్రకారం ఈ విధంగా ఉన్నదని తెలుస్తుందో, మన అంతరంగంలో పనిచేసేటువంటి దేవుని యొక్క ఆత్మ యొక్క ఒప్పుదలలోనికి మనిషి వస్తాడో, ఆ దేవుని చిత్తాన్ని చేయటానికి తనలో ఉన్న బలహీనత విషయమే కూడా గుర్తెరిగి మొరపెట్టి, నువ్వు నాకు తెలియపరిచినది, నేను అంగీకరించినది, నేను ఒప్పుకున్నటువంటిది, నా అంతరంగంలో నేను ఆ విధంగా నడవాలని కోరుకుంటున్నది, దాని ప్రకారంగా నన్ను నడిపించు అని మరలా ప్రార్థిస్తున్నాడు. నడుచుకున్నట్లు నన్ను రక్షింపము. ఎందుకంటే తనలో ఉన్న బలహీనత కూడా దేవుని యొక్క ముఖకాంతిలో వెలుగులో చూచినప్పుడు తనకు అర్థమైనప్పుడు ఇది దేవుని యొక్క చిత్తము, ఉద్దేశము వాక్యంలో తేటగా తెలియపరచబడినప్పటికీ కూడా ఆ విధంగా నడవలేనటువంటి బలహీనత కలిగినటువంటి తను తెలుసుకునే వాడై ఆ వాక్య ప్రకారంగా నడవటానికి ఎటువంటి యొక్క విడుదల కావాలో తనలో నుంచి అది కావాలని కోరుకుంటున్నాడు. తర్వాత 147 వచనంలో, తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను. అలా ఒకసారి అతని యొక్క హృదయంలోనూ అంతరంగంలోనూ స్థిరమైనటువంటి విధంగా దేవుని యొక్క వాక్యాన్ని గైకొని నడవటానికి సిద్ధపాటు కలిగినటువంటి మనస్సుతో వచ్చిన తరువాత అలా స్థిరమైనటువంటి విధంగా నిలబడినప్పుడు ఏం మొరపెట్టుతున్నాడంటే, ఈసారి నేను నీ మాట మీద ఆశ పెట్టుకున్నాను. అంటే నాకు కలిగినటువంటి విపత్తు, హానికరమైన పరిస్థితి నుంచి నీవు ఏ విధంగా రక్షించుతావో, విడుదల కలుగు చేస్తావో నాకు చెప్తున్నావో నీ వాక్యంలో, దాని మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను అని చెప్తున్నాడు. అలా చెప్పగలగాలంటే మనకు కలిగినటువంటి ప్రభువుకి వెలుపల ఉన్నటువంటి ప్రతి విధమైన వనరు, తర్వాత మన శక్తి సామర్థ్యము, లేక మనం జ్ఞానం మీద ఆధారపడి మనం ఒక ప్రణాళిక వేసుకొని ఏ విధంగా అయినా బయటికి రావాలని చూసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా కొట్టివేయబడాలి. అప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క వాక్యం మీద ఆశ పెట్టుకున్నామనేటువంటిది ఖచ్చితంగా చెప్పగలిగినది. అదే విషయాన్ని దేవుడు చూసినప్పుడు మనకు నిజమైనటువంటి విధంగా ఆ వాక్యము మనలో పనిచేస్తుంది. అలా కాని పక్షంలో మన హృదయంలో యథార్థత ఉన్నట్టు కానీ, పూర్ణ హృదయంతో మొరపెట్టుతున్నట్టు కానీ కాదు. అందుకనే 145లో హృదయపూర్వకంగా, అంటే అతని మనసు ఎటువంటి విభాజించబడినటువంటి మనసు కలిగి గైకొనినవి నడవటానికి, అదేవిధంగా నిలబడి ఉండటానికి అతడు ముందుగానే ఆశ పెట్టుకుని అటువంటి హృదయాన్ని సిద్ధపరచుకుని ఉన్నాడు. 148, నీవు ఇచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునుపై తెరుచుకొందును. ఆ వాక్యము ఏదైతే దేవుడు ఈ వాక్యం ద్వారా అతనితో మాట్లాడి ఉన్నాడో ఆ వాక్యము నెరవేర్చబడుతుండటానికి ఇంకా తెల్లవారక మునిపే రాత్రి జాములలోనే మెలకు వచ్చి దేవుడు ఉదయమున తనకు కలిగిన పరిస్థితిలో నుంచి ఎటువంటి విధంగా గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు అనేటువంటి ఆశ, నిరీక్షణ కలిగిన వాడే ఈ రాత్రి జాములందే మేల్కొని తెల్లవారు కొరకు ఎదురు చూసేటువంటి వాడిగా ఉన్నాడు. కనుక వేరే విధమైనటువంటి ఏ సహాయాన్ని పొందటానికి ఇష్టపడకుండా కేవలము అదృశ్యదేవుడు సమస్తమునకు అధికారి అయినటువంటి దేవుని యందు విశ్వసించినటువంటి ఆ విశ్వాసాన్ని తన జీవితంలో అన్వయించుకుంటూ అదే ధోరణిలో రాత్రి పగలు జీవించేటువంటి ఒక కీర్తనకారుడి యొక్క ఈ ప్రార్థనా జీవితంతో కూడినటువంటి అతని హృదయం యొక్క స్థితిని గురించి చెప్తున్నది. 149, నీ కృపను బట్టి నా మొర ఆలకింపము. నేను మొరపెట్టినప్పుడు కట్టడలను గైకొనడానికి, నడుచుకోవటానికి, నీ మాటల మీద ఆశ పెట్టుకున్నటువంటి నా స్థితిని బట్టి నువ్వు నా మొర ఆలకించద్దు. అదంతా కూడా నేను నీ పక్షంగా నాకు కలిగిన ప్రేమ, ఏదైతే నీ సామర్థ్యం అందు విశ్వసించానో దాని ప్రకారంగా నేను చేసినటువంటి ప్రార్థన,
అయితే ఇది నీ పక్షంగా నువ్వు ఎలా చేయమని నేను అడుగుతున్నానంటే, నేను ఇలా చేశానని నువ్వు నాకు నా మొర ఆలకించద్దు, నీ కృపను బట్టి అనగా నాకున్నటువంటి బలహీనతను బట్టి నీవు నా మొర ఆలకించి నాకు కలిగబోయేటువంటి హాని నుంచి విడుదల కలుగు చేయమని కూడా నేను అడగట్లేదు. నీవు నన్ను సృష్టించున్నావు కనుక, నన్ను విమోచించున్నావు కనుక, నేను నీకు ప్రియుడిని కనుక, నన్ను ఇష్టపడి జగత్పునాది వేయమడకు మునిపే నువ్వు ఏర్పరచుకున్నావు కనుక, నన్ను ఏ విధంగా భద్రపరచాలని అపవాది యొక్క హస్తాలలో నుంచి విడుదల కలుగు చేసి నువ్వు పిలిచినటువంటి పిలుపు యొక్క ఔన్నత్యంలోనూ నువ్వు అనుగ్రహించబోయేటువంటి మహిమలోనూ నేను పాలు పొందాలని ఉద్దేశించున్నావో అదంతయు నెరవేర్చబడటానికి ఏదైతే నీ కృప ఆది నుంచి కూడా నా పక్షంగా చూపించావో దానిని బట్టి నాకు నా మొరను ఆలకించు అని అడుగుతున్నాడు. కనుక ఎప్పుడు కూడా తనకు కలిగినటువంటి తను ఏ విధంగా జీవిస్తున్నాను కనుక, హృదయపూర్వకంగా జీవిస్తున్నానని, నడుస్తున్నానని, గైకుంటానని, తర్వాత ఆశ కలిగి ఉన్నానని, వీటన్నిటి యొక్క మనిషి తను చూపించినటువంటి దానికి ఆధారంగా దేవుని చేయమని అడగటలేదు. కానీ అవన్నీ చేస్తున్నప్పటికీ కూడా దేవుడు తన కృపను తన పక్షంగా చూపించి తనకు విడుదల కలుగు చేయాలని, భద్రపరచాలని కీర్తనకారుడు కోరుతున్నాడు. 150వ వచనం, దుష్కార్యములు చేయువారు నీ ధర్మశాస్త్రమును త్రోసివేయువారు నా యొద్దకు సమీపించుతున్నారు. వారు హాని చేయుటకు వారందరూ కూడా దుష్కార్యములు చేయువారు, తరువాత నీ ధర్మశాస్త్రమును త్రోసివేయవారు. వారందరికీ ఇతనికి కీర్తనకారుడికి కలిగినటువంటి వ్యత్యాసాన్ని కూడా వారి దేవుడితో మొరపెడుతున్నాడు. వీరందరూ కూడా ధర్మశాస్త్రమును త్రోసివేసేవారు. అంటే వాళ్ళు ఈ ధర్మశాస్త్రమును ఎరిగి ఉండి దానిని గైకొనటానికి కానీ, నడవటానికి కానీ, దాని మీద ఆశ పెట్టుకుని ఆ విధంగా జీవించడానికి కానీ ఇష్టపడకుండా దాన్ని అంతటిని పక్కకు నెట్టివేసి వారు ఏది కావాలని కోరుతున్నారో, వారు ఏది చేయాలని కోరుతున్నారో ఈ లోక సంబంధమైన విషయాలలో ఆశ కలిగి, నిరీక్షణ కలిగి ఎదురు చూచేటువంటి బిడ్డలు. అయితే 151వ వచనంలో చెప్తున్నాడు, యెహోవా నీవు సమీపంగా ఉన్నావు. వారు నాకు హాని చేయడానికి, నన్ను పురుకొల్పి వారి వైపు లాగటానికి, నా ఆత్మ సంబంధమైన జీవితాన్ని నష్టపరచడానికి వారందరూ కూడా నా దగ్గరికి సమీపించేవారుగా ఉన్నారు. కానీ నువ్వు నాకు సమీపంగా ఉన్నావు. అదృశ్యుడైనటువంటి దేవుడిని దృశ్యుడైనట్లుగా చూడగలగటం అనేటువంటిది గొప్ప ధన్యత. అది మోషే అదృశ్యుడైన దేవుడిని దృశ్యుడైనట్లుగా ప్రతిరోజు చూస్తూ పొందబోయేటువంటి మహిమ కలిగినటువంటి ఆ నిరీక్షణ, ఆ బహుమానాన్ని అందు ఆశ కలిగి ఐగుప్తు శ్రమలను అనుభవించుట కంటే, లేక ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుట కంటే ఇశ్రాయేలు ప్రజలతో శ్రమను అనుభవించడం మేలని ఎంచిన వాడే ఈ అదృశ్యుడైనటువంటి దేవుడిని దృశ్యుడైనట్లుగా ప్రతిరోజు చూస్తూ జీవించాడు. కీర్తనకారుడు తనకు కలిగిన పరిస్థితులన్నిటిలో కూడా దేవుడు తనకు సమీపంగా ఉన్నాడని చెప్తున్నాడు. అటువంటి అనుభవంతో తను జీవించిన వాడుగా ఉన్నాడు. అంతరంగంలో వెలిగించబడినటువంటి కన్నులు కలిగినప్పుడు, అంటే మనలో ఉన్నటువంటి అంతరింద్రియాలు ఏవైతే ఆత్మ సంబంధమైనటువంటి ఇంద్రియాలు దేవుని సంబంధమైన సంగతులను చూడగలుగుతాయో, ఆయనను చూడగలుగుతాయో, లేక వినగలుగుతాయో, గ్రహించగలుగుతాయో, వాటి ద్వారా నేను నిన్ను చూడగలుగుతున్నానని చెప్తున్నాడు. ఆకాశము తెరవబడి ఉండుట, మీరు దేవదూతలు మనిషి కుమారుని మీదుగా ఎక్కుట దిగుట చూచితరు. అది నతానీయులకు చెప్పాడు ప్రభు. స్టెఫెను తర్వాత ఆకాశం తెరవబడి ఉండటయు, దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉండటయు, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కుడిపార్శ్వమున నిలవబడి ఉండటయు నేను చూచితిని. తర్వాత పౌలు కూడా చెప్తున్నాడు, మరి నేను కూడా అకాలం ముందు పుట్టిన నేను కూడా ప్రభు నన్ను దర్శించను. మీరందరి జీవితాలలో అనగా ఏమిటి? యోబు కూడా తర్వాత నేను ఆయనను చూచితినని చెప్తున్నాడు. నేను అంతకు మునుపు విన్నాను కానీ ఇప్పుడు చూచితిని. ఈ సమీపంగా ఉన్నావంటే ప్రతిరోజు ఆయనతో, ఆయనకి దగ్గరగా ఉన్నాడని, ఆయన తోటి ఉన్నాడని, ఆయనకు సంబంధించిన వాడుగా ఉన్నాడని, ఈ లోక సంబంధమైనది, ఈ శరీర సంబంధమైనది ఏది కూడా తాకకుండా ఆయన మీద, ఆయనలో నిలబడి ఆయన యందు దాగి ఉంటున్నాడని అనేటువంటి విధంగా చెప్తున్నాడు. ఈ యొక్క ప్రతి విశ్వాసి కూడా అటువంటి అనుభవంలో ఆయన నాకు సమీపంగా ఉన్నాడు కనుక మనుషుడు ఏమీ చేయలేడు అనేటువంటిది చెప్పగలగాలి. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయం 37 నుంచి 39 వరకు. ఆయనను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాము.
మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనివైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేర్వని రూఢిగా నమ్ముచున్నాను. అనగా ఎల్లప్పుడూ ఆయన మనకు సమీపంగా ఉండి ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనకు విడుదల కలుగు చేయుటకు సామర్థ్యం కలిగిన దేవుడిగా పాత నిబంధనలో కూడా కీర్తనకారుడు చక్కగా రుచి వాడిగా ఉన్నాడు. చేతనే 145వ కీర్తన 18వ వచనంలో ఆయనకు యథార్థముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉన్నాడు. తర్వాత ద్వితీయోపదేశకాండం పాత నిబంధన 44వ అధ్యాయం 7వ వచనంలో ఎవరైనా ఆయనకు యథార్థముగా మొరపెట్టినప్పుడు చదువుతాను చూడండి. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 7వ వచనం. ఏలైనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు. కనుక ఈ మొరపెట్టినప్పుడల్లా ఆయన మనకు సమీపముగా ఉన్నాడు అనేటువంటి అనుభవంతో ఉన్నటువంటి కీర్తనకారుడి యొక్క ఈ 8 వచనాలు మనకు చక్కగా మనలను పురికొల్పుతూ అటువంటి అనుభవంలోనికి మనం రావాలని ఆయన దేవుడు మనందరినీ కోరుతున్నాడు. తర్వాత 152వ వచనం. నీ శాసనములను నీవు నిత్యములుగా స్థిరపరిచితివి, నేను పూర్వము నుండి వాటి వలననే తెలుసుకుని ఉన్నాను. నేను నీకు మొరపెట్టడానికి, వాటిని గైకొనటానికి, వాటి మీద ఆశ పెట్టుకోవటానికి తర్వాత కారణం ఏమిటంటే చెప్తున్నాడు, నీవు వాటిని నిత్యముగా స్థిరపరిచావు. అవి ఎప్పుడు కూడా మారవు. అవి మారేటువంటి విషయాలు కావు. అందుచేత ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో భూమి ఆకాశం గతించిపోయినప్పటికీ ధర్మశాస్త్రములు ఒక పొల్లైనను తప్పిపోదు. తరువాత అందుచేత అవి నిత్యములుగా నువ్వు స్థిరపరిచున్నావు. అవి ఎప్పుడు కూడా తప్పిపోయినటువంటివి. తర్వాత నేను పూర్వం నుండి వాటి వలననే తెలుసుకుని ఉన్నాను. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచంలో దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనవి ఇది కనపడేడు పదార్థముల చేత నిర్మించబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. దేవుడు మోషేకు మొదటి 5 పుస్తకములు, బైబిల్లో ఉన్న 5 పుస్తకాలు రచించినటువంటి మోషే దేవుడు ఏ విధంగా సెలవిచ్చున్నాడో వాటిని రాసినాడు. వాటన్నిటిలో మనకు కలిగినటువంటి అవగాహన దేవుని ఆత్మ ద్వారా తెలియపరచబడింది ఏంటంటే, ఈ ప్రపంచంలో దేవుని వాక్యం చేత నిర్మించబడ్డాయి. ఉదాహరణకి కీర్తనలు 33వ అధ్యాయం 6వ వచనం. యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరి చేత వాటి సర్వసమూహము కలిగిన. ఆకాశములు వాటిలో ఉన్న సర్వసమూహము కూడా ఆయన యొక్క నోటి ఊపిరి చేత మాట చేత కలిగినవి. తర్వాత ఇంకా రకరకాలైనటువంటి సృష్టి అంతని కూడా దేవుడు ఏ విధంగా సృష్టించాడు అనేటువంటిది మనం వేరు చోట్ల చూస్తాం. అయితే ఇవన్నీ కూడా ఈ 11వ అధ్యాయం 3వ వచనంలో హెబ్రీ పత్రికలో చెప్పబడినట్లు ఇవి దేవుని వాక్యం వలన నిర్మాణమైనవి, అందును బట్టి దృశ్యమైనది కనపడేటు పదార్థముల చేత నిర్మించబడలేదు. ఇప్పుడు ఏదైతే ఆది యందు దేవుడు భూమిని ఆకాశమును సృష్టించను, అవి సృష్టించబడినప్పుడు అవి కనబడేటువంటి పదార్థముల చేత సృష్టించబడలేదు. అవి ప్రభు మాట్లాడుతున్నప్పుడు భూమి ఆకాశం గతించిపోను, కానీ ఈ ధర్మశాస్త్రంలో ఆ శాసనములు ఏవైతే దేవుడు మొదటి నుంచి కూడా మాట్లాడుతూ వచ్చాడో అవేవి కూడా తప్పిపోవు. అంటే ఆది కాండంలో సృష్టించబడినటువంటి సృష్టి ఆరంభంలో మొదటి అధ్యాయంలో మనిషిని సృష్టించుటలో ఈ ఆకాశంలో ఉండేటువంటి పక్షులు, భూమి మీద ఉండేటువంటి ప్రతి ప్రాణి, సముద్రంలో ఉండేటువంటి ప్రతి చేప, వీటన్నిటి మీద మనిషి యొక్క అధికారము, ప్రభుత్వము దేవుని యొక్క ప్రతినిధిగా ఉండాలని దేవుడు కోరినటువంటి విషయం ఆ వాక్యాలలో చెప్పబడి ఉండగా, ఈ అదృశ్యమైన పదార్థముల చేత, కనబడేటు పదార్థముల చేత సృష్టించబడకుండా అవి నిలబడి ఉండేటట్లుగా 1000 సంవత్సరాలు అయినప్పటికీ ఉంది. కనుక ఈ నువ్వు వాటిని నిత్యములుగా స్థిరపరిచావు. అంటే నీ వాక్యములు ఏవైతే చెప్పబడ్డాయో, వాటి ద్వారా ఏవైతే సృష్టించబడ్డాయో అవన్నీ కూడా నిత్యంగా నిలబడి ఉన్నాయి. వాటిలో ఏవైతే నువ్వు జరిగించడానికి
సృష్టి అంతటిలో కూడా ఒక మనిషిని, ఆ మనిషికి ఇవ్వబడిన అధికారాన్ని, ఆ మనిషి ద్వారా సమస్తమైనటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు దేవుడు ఏ విధంగా తన కృపను, ప్రేమను చూపించి రాబోయే దినాలలో నెరవేర్చబోతున్నాడో ఈ వాక్యాలలో ముందుగా తెలియపరిచి వాటన్నిటిని కూడా నువ్వు స్థిరపరిచుంచావు. ఇక అవి ఎప్పటికీ కూడా మారవు. నువ్వు పూర్వంలో ఆదిలో సృష్టించినప్పటి నుంచి ఇప్పుడు నేను జీవించే ఈ జీవిత సమయం వరకు ఆ వాక్యంలో వ్రాయబడిన విషయాలన్నీ కూడా ఏ విధంగా సృష్టించావో, నెరవేరుస్తున్నావో, నడిపిస్తున్నావో వాటన్నిటినీ కూడా గతంలోనూ ఇప్పుడు నేను జీవించే సమయంలో కూడా నీ ప్రభావం కనపడుతుండగా వాటన్నిటి ద్వారా నువ్వు అవి నిత్యములని నేను ఎరిగినాను. కనుక ఈ దేవుడు ఈ సృష్టిలో చేసినవి, చేయబోయేవి ఏ విధంగా దేవుడు తన వాక్యములలో మనకు తెలియపరిచి వాటన్నిటిని స్థిరపరిచుంటున్నాడో వాటిని ఆ విధంగా తెలుసుకున్నప్పుడు ఆయన నిత్యుడగు దేవుడిగా ఈ కీర్తనకారుడు గుర్తెరిగాడు. కనుక ఆయన మారనివాడు కనుక, తనంతట తానుగా జీవము కలిగి ఎల్లప్పుడూ మహిమలో విరాజిల్లుచున్నవాడు కనుక, తను మొరపెట్టినప్పుడు తన మొరను ఆలకించి తనకు సహాయం చేయుటకు, దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చుటకు ఇతనిలో పనిచేసేటువంటి వాడు కనుక, ఆ నమ్మకంతో దేవుని యొక్క కృపను కోరుకుంటూ దేవుని సన్నిధిలో మొరపెట్టిన వాడుగా ఉన్నాడు. కనుక మనం ఆయన యొక్క విశిష్టతను, ఆయన ఏదైతే సృష్టించున్నాడో అది మార్పు చెందకుండా ఇంతవరకు నడిపించబడుతున్న ఆయన మహాప్రభావాన్ని ప్రతి విశ్వాసి గుర్తెరిగి మనకు కలిగిన ప్రతి పరిస్థితిలో కూడా ఆయన ఎంత నమ్మదగిన వాడో, నిత్యుడగు దేవుడో, మారనివాడో, తప్పక మన పక్షంగా కార్యములు చేయగలడో, దాని రుచికరమైన అనుభవంలోనికి రాగలుగుటకు దేవుడు మనందరికీ కృప చూపించునుగాక. ప్రార్థించుకుందాం. మా జీవము కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు. దీన్ని మా కొరకే ఆశీర్వదించి మీరు కోరిన విధంగా మేము జీవించగలుగుటకు, ఈ మొరపెట్టుచున్నప్పుడల్లా దాని యొక్క వెనక ఉన్న ఉద్దేశాలను చక్కగా గుర్తెరిగి గ్రహించి జీవించగలుగుటకు మాకు మీ దయను కనపరచమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.